వెల్కమ్ టు కైటీవీ మీడియా. దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కమలం పార్టీలో ఉన్నది కొద్ది మందే అయినా వారి మధ్య నిత్యం ఆధిపత్య పోరు లుకలుకలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆధిపత్యం కోసం కీలక నేతల మధ్య పోరు పతాక స్థాయికి చేరినట్టుగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వర్గాల మధ్య కొద్ది నెలలుగా నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. ఈటెల సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ లో కీలక పరిణామం జరిగింది. బుధవారం జరగబోయే పార్లమెంటు నియోజకవర్గ సమావేశానికి ముందు ఫ్లెక్సీల వివాదం నేతల మధ్య విభేదాలను స్పష్టం చేస్తోంది. బుధవారం బూత్ అధ్యక్షుల సమావేశం కోసం హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన బీజేపీ ఫ్లెక్సీల నుంచి ఈటెల రాజేందర్ ఫోటో లేకపోవడం పార్టీలో కలకలం సృష్టించింది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదని, ఈటెల వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా బలహీనపరిచేందుకు నియోజకవర్గంపై బండి సంజయ్ వర్గం తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు వేసిన వ్యూహాత్మక అడుగుగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాలు నేటి సమావేశానికి ఈటెల రాజేందర్ హాజరుపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఒకవేళ ఈటెల వర్గం ఈ సమావేశాన్ని బహిష్కరిస్తే అది రాష్ట్ర బీజేపీలో వర్గ విభేదాలు మరింత పెరగడానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలో బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నిక ద్వారా పార్టీకి బలం చేకూర్చిన ఈటెలకు ఇప్పుడు చెక్ పెట్టడమే ఈ సమావేశం వెనుక ఉన్న ఏకైక కారణమని తెలుస్తుంది. కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ తన పరిధిలో ఉన్న హుజూరాబాద్ పై తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఈ సమావేశం ద్వారా ఈటెల నాయకత్వాన్ని కాదని నేరుగా బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమై ఈటెల వర్గాన్ని నిర్వీర్యం చేయాలనేదే బండి వర్గం వ్యూహంగా ఉంది. నియోజకవర్గ స్థాయిలో టికెట్లు, పదవులపై పట్టు సాధించేందుకే ఇరు వర్గాలు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నాయి. ఈ పోరు కారణంగా పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి అంతర్గత కుమ్ములాటలకు పాల్పడుతుండటంపై బీజేపీ అంతర్గత వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ముంగిట రాష్ట్రంలోని కీలక నేతల మధ్య ఇలాంటి వర్గ విభేదాలు బహిరంగంగా రచ్చకెక్కడం పార్టీకి మంచిది కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో బలమైన నాయకత్వం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ పెద్ద సవాలుగా మారింది. ఈ ఆధిపత్య పోరుపై బీజేపీ కేంద్ర అధిష్టానం ఇప్పటి వరకు ఎటువంటి జోక్యం చేసుకోలేదు. ఈ మౌనం ఇద్దరు నేతల మధ్య దూరాన్ని మరింత పెంచుతుందని, తద్వారా సంస్థాగత నిర్మాణానికి తీవ్ర నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హుజూరాబాద్ లో రాజుకున్న ఈ వివాదాన్ని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో అనే దానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇలాగే బండి వర్గం ఈటెలను దూరం చేస్తుంటే ఆయన బీజేపీలో ఈ పోరు భరించలేక అధికార కాంగ్రెస్ లో చేరినా కూడా బీజేపీకే భారీ నష్టం జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈటెల త్వరలో తన రాజకీయ ఉనికి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే. హుజూరాబాద్ లో ఈటెల అస్తంగుటికి చేరితే కౌశిక్ రెడ్డికి భారీ షాక్ తప్పదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. మరి బండి వర్గం ఈటెలను ఎంత టార్చర్ పెట్టినా చూసి చూడనట్టుగా ఈటెల బీజేపీలోనే కొనసాగుతారా లేక అధికార కాంగ్రెస్ లో చేరుతారా అనేది కాలమే సమాధానం చెబుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.